ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 మొదటి డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ప్రకటించారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అటు కమిటీ ఏర్పాటు చేశామంటున్న మంత్రి పొన్నం ఆ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సమస్యలు చెప్పినా పట్టించుకోలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు ఫైర్ అయ్యారు. సమ్మె నోటీసులు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. యాజమాన్యానికి కార్మికుల సమస్యలు తీర్చాలని లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం మమ్మల్ని సమ్మె చేసే విధంగా ప్రోత్సహించినట్టుగా ఉందని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ నెల 22 నుంచి ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. జేఏసీ వెనుక 40,000 మంది ఉన్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని జేఏసీ నేతలు మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నవే అడుగుతున్నామని, కొత్తవేమీ అడగట్లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.